హలో గైస్, నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇండియాలో పెద్ద టైర్ కంపెనీ ఏది? నాకు తెలిసిన కాడకైతే మీరు చాలా మంది ఎంఆర్ఎఫ్ లేదా సిఎట్ టైర్ అని అంటారు. ఎందుకంటే మీరు డైలీ లైఫ్లో ఇవే టైర్స్ చూస్తారు కాబట్టి. బట్ మీకు తెలుసా, ఒక టైర్ కంపెనీ ఉంది. ఈ టైర్ కంపెనీ గ్లోబల్ రీచ్ అనేది ఎంఆర్ఎఫ్ టైర్ కన్నా ఎక్కువ. సో 1950s మన ఇండియాలో మొబిలిటీ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మహాబీర్ ప్రసాద్ పొద్దర్ గారు 1954లో బాలకృష్ణ ఇండస్ట్రీ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇందులో ఫస్ట్ బైసికల్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. కానీ 1987 వచ్చేసరికి మార్కెట్ చేంజ్ అయింది. అయితే కంపెనీ కూడా తన ఫోకస్ మొత్తం సైకిల్ టైర్స్ నుండి 2 వీలర్ అండ్ 3 వీలర్ టైర్స్ కి మార్పించింది. బట్ గైస్, బీకేడీ టైర్స్ కంపెనీ యొక్క గ్రోత్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఈ కంపెనీలో ఆఫ్ హైవే టైర్స్ అంటే OHTD మార్కెట్ పొటెన్షియల్ అర్థం చేసుకొని ఈ సెగ్మెంట్ లో కూడా టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది జరిగిన కేవలం 2 ఇయర్స్ తర్వాత అంటే 1994లో బీకేడీ కంపెనీ పెద్ద డిసిజన్ తీసుకుంది. ఆ డిసిజన్ ఏమిటంటే 2 వీలర్ అండ్ 3 వీలర్ టైర్స్ నుండి ఫోకస్ జరిపి మొత్తం ఫోకస్ అనేది OHT టైర్స్ పై పెట్టడం, అంటే ఆఫ్ హైవే టైర్ సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టడం. అండ్ గైస్, ఈ కంపెనీ అనేది OHT టైర్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయ్యి అలాగే ఈ కంపెనీ అనేది తన కంపెనీకి గ్లోబల్ ప్రెజెంట్ బిల్డ్ చేసే ప్లాన్ కూడా చేసింది. సో ఇదే ఇంటర్నేషనల్ ఫోకస్ అనేది వీళ్ళ స్ట్రాటజీ యొక్క కోర్ ఆస్పెక్ట్ కూడా. సో ఇది జరిగిన తర్వాత కంపెనీ అనేది ఎప్పుడు వెనక్కి మళ్ళీ చూడలేదు. సో గైస్, బీకేడీ టైర్స్ యొక్క లాస్ట్ 10 ఇయర్స్ లోపల సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్లయితే సేల్స్ గ్రోత్ అనేది 11% CAGR తో గ్రోత్ చేసింది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ అనేది లాస్ట్ 10 ఇయర్స్ లోపల 10% CAGR తో గ్రోత్ చేసింది. అండ్ గైస్, మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది అనుకుంటా. ఆ డౌట్ ఏమిటంటే తాంబేలో నడిచే కంపెనీ చిరుతపులి స్పీడ్లో ఎలా నడిచిందని, అండ్ ఈ కంపెనీ ఏ స్ట్రాటజీస్ ఫాలో చేసి ఇంతగానం ప్రాఫిట్ గ్రోత్ తెచ్చుకుందని. సో ఈ కంపెనీ అనేది ఈ 3 స్ట్రాటజీస్ వల్ల గ్రోత్ అయింది. ఇందులో ఫస్ట్ వన్, అండర్స్టాండ్ ద మార్కెట్. వన్ సైడ్ టైర్ ఇండస్ట్రీలో ఇతర కంపెనీలు మాస్ ప్రొడక్షన్ పై వర్క్ చేస్తుంటే మన బీకేడీ కంపెనీ అనేది సెపరేట్ సెగ్మెంట్ లో ఒక మంచి పొటెన్షియల్ చూసి అక్కడ షిఫ్ట్ అయిపోయింది. అండ్ గైస్, ఆఫ్ హైవే టైర్స్ మార్కెట్ అనేది వైడ్ రేంజ్ ఆఫ్ టైర్స్ కి కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ టైర్స్, హార్వెస్టింగ్ మెషిన్ టైర్స్, కన్స్ట్రక్షన్ మెషిన్ టైర్స్, స్పోర్ట్ మెషినరీ టైర్స్ ఎక్సెట్రా. గైస్, మీలో చాలా మందికి ఇది అర్థం కాలేదనుకుంటా. సో నేను అచ్చు తెలుగు భాషలో మాట్లాడతా. మన బీకేడీ కంపెనీ అనేది ఎక్కువ బరువు మోసే వెహికల్స్ కి టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ పెద్ద పెద్ద ట్రాక్టర్ టైర్స్, హార్వెస్టింగ్ మెషిన్ టైర్స్, షావల్ మెషిన్ టైర్స్, హెవీ వెహికల్ టైర్స్ ఎక్సెట్రా. సో బీకేడీ కంపెనీ ఈ నిష్ పై ఫోకస్ చేసి తన కస్టమర్స్ కి పెంచుకుంది. ఇదే కారణం వల్ల మన కంపెనీ అంటే బీకేడీ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ టైర్స్ అనేది మన స్ట్రీట్లలో మన వీధులలో కనబడదు. ఎందుకంటే ఈ టైర్స్ అనేది హెవీ వెహికల్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు మాట్లాడుకుందాం సెకండ్ స్ట్రాటజీ గురించి, గ్లోబల్ ఎక్స్పాన్షన్. బీకేడీ కంపెనీ అనేది తన కంపెనీకి గ్లోబల్ గా మారడంలో ప్లానింగ్ చేసి అదర్ కంట్రీస్ యొక్క కస్టమర్స్ కి టార్గెట్ చేసి తన సేల్స్ ని మరింత పెంచుకుంది. అలాగే ఈ కంపెనీ అనేది 160 కంట్రీస్ లో తన ప్రోడక్ట్ ని సేల్ చేసింది, అంటే తన టైర్స్ ని. దీనివల్ల ఇతర దేశంలో ఈ కంపెనీ ఒక బ్రాండ్ లా మారింది. అందుకే మన బీకేడీ కంపెనీ అనేది ఇండియాలో కాకుండా తన టైర్స్ ని ఇతర దేశాలలో ఎక్కువ సేల్ చేస్తుంది. దీంతో బీకేడీ కంపెనీ యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ అయింది, అలాగే ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఫైనల్ గైస్, ఇప్పుడు మాట్లాడుకుందాం థర్డ్ స్ట్రాటజీ గురించి. అదేమిటంటే యాక్టివ్ ఇంటరాక్షన్. బీకేడీ కంపెనీ అనేది కస్టమర్స్ నీడ్స్ ని కంప్లీట్ చేసి ఎవరైతే బీకేడీ టైర్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి భరోసా కల్పించింది. అంటే డిజిటల్ మార్కెటింగ్ వంటి ప్లాట్ఫామ్ యూస్ చేసి తన బ్రాండ్ కున్న పవర్ అనేది చూపించింది. సో బీకేడీ టైర్ అనేది ఎంత పవర్ఫుల్ ఉందో అండ్ బీకేడీ టైర్ ఎంత హెవీ వెయిట్ ని ఈజీగా మోస్తుందో అలా చూపించింది. సో గైస్, అలాగే బీకేడీ టైర్ సక్సెస్ వెనుకల ఇంకో కారణం ఉంది. అదేమిటంటే కన్సిస్టెన్సీ అండ్ R&D, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో బీకేడీ కంపెనీ అనేది ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తన టైర్స్ ని మార్కెట్ లో ఎక్కువ కాలం ఉండేలా డిజైన్ చేయించింది. దీంతో ఏమైందంటే కంపెనీ బ్రాండ్ వాల్యూ అనేది మరింత పెరిగింది. సో గైస్, ఇప్పుడు కూడా బీకేడీ కంపెనీ అనేది తన టైర్స్ కోసం బెస్ట్ మెటీరియల్ అండ్ డిజైన్ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ కి టైర్స్ అనేది ఎక్కువ రోజులు రావాలని. అండ్ గైస్, బీకేడీ కంపెనీ అనేది తన టైర్స్ లో డ్యూరబిలిటీ, క్వాలిటీ, రిలయబిలిటీ ఉండేలా డిజైన్ చేపిస్తుంది. సో గైస్, ఈ బిజినెస్ కేస్ స్టడీ వల్ల మనం ఏం నేర్చుకోవాలంటే స్పెషలైజేషన్ అండ్ బ్రాండ్ బిల్డింగ్ పై ఫోకస్ చేస్తే చాలు మన ముందలో ఉన్న కాంపిటీటర్స్ ని ఈజీగా ఓడించవచ్చు. అలాగే మార్కెట్లో లీడర్ అయ్యే అవకాశం కూడా దొరుకుతుంది. దీంతో సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. సో గైస్, బీకేడీ టైర్ కంపెనీలో మీకు ఏ స్ట్రాటజీ చాలా బాగా నచ్చింది కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఇతరులతో అంటే మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా బిజినెస్ పై అవగాహన వచ్చేస్తుంది. సో గైస్, కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటిదాకా సెలవు.